హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ గన్నవరపు నరసింహమూర్తి గారు రచించిన దాంపత్యం. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఉదయాన్నే నేను పొలానికి వెళుతూ మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వాళ్ళ ఇల్లు దగ్గరే, మా వాసులోనే ఉంటుంది. మాది ఏటు ఒడ్డున ఉండే ఓ చిన్న అగ్రహారం. చాలా అందంగా ఉంటుంది. పచ్చటి పొలాలు, ఊరికి ఉత్తరాన ఓ కొండ, కొండ చుట్టూ మల్లెదండలా పారే ఏరు, ఏటు ఒడ్డున పవిత్రమైన శివాలయం. ఇది మా ఊరు. నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదివి ఉద్యోగం చేయకుండా మా ఊళ్ళోనే వ్యవసాయం చేస్తున్నాను. దానికి కారణం నేను మా అమ్మ నాన్నలకు ఒక్కడే కొడుకుని కావటం. మా నాన్నగారు మా ఊరి స్కూల్లోనే ఉపాధ్యాయుడిగా పనిచేసి క్రితం సంవత్సరం పదవీ విరమణ చేశారు. ఇక మా వీధి ఊరికి మొదట్లోనే ఉంటుంది. అందరూ దాన్ని అగ్రహారం వీధి అంటారు. మా పెరట్లోనే తూర్పు వాహినిగా పారే ఏరు కనిపిస్తుంటుంది. ఏటి ఒడ్డున అన్ని పచ్చటి మామిడి తోటలు. ఇక మా వీధిలో 2 వాసలు ఉంటాయి. మాది ఉత్తరం వైపు. మా నాన్నగారికి ఒకే చెల్లెలు. మేనత్త పేరు కౌసల్య. ఆమెను మా ఊరే ఇచ్చారు. మామ సుబ్బన్న పంతులు. నాన్నగారితో పాటే మా ఊరి పాఠశాలలో పనిచేసి అతను కూడా క్రితం సంవత్సరమే పదవీ విరమణ చేశాడు. వాళ్ళకిద్దరు పిల్లలు. కూతురు రాధ అమెరికాలో ఉంటే, కొడుకు రామం ముంబైలో పనిచేస్తుంటాడు. అత్త మామల్ని పిల్లలు వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పినా వాళ్ళు వెళ్లకుండా మా ఊళ్ళోనే ఉంటున్నారు. దానికి కారణం మా మామ సుబ్బన్న పంతులు. అతను మహా కోపిష్టివాడు. ప్రతిదానికి కోపడుతూ ఉంటాడు. నేను 5వ తరగతి వరకు అతని దగ్గర చదువుకున్నాను. తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే బెత్తంతో బడితి పూజ చేసేవాడు. కొట్టడంలో అతనికి తన పర భేదం ఉండదు. ఒకసారి తన కొడుకు రామన్నే గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బ తల మీద తగలటంతో రక్తం బాగా కారింది. అప్పుడు మా అత్త మామలు పెద్ద గొడవ పడ్డారు. ఆ కోపంతో మా అత్త మా ఇంటికి వచ్చి నెల్లాళ్ళుండిపోయింది. అప్పుడు మా నాన్నగారు ఆమెను సముదాయించి పంపేసరికి అతని తల ప్రాణం తోకకి వచ్చింది. అంతటి కోపిష్టి మనిషితో 40 ఏళ్ల పాటు కాపురం చేసిన మా అత్త కౌసల్య నిజంగా మహా సాధ్వి అని ఊరివాళ్ళు, మరీ ముఖ్యంగా మా అగ్రహారం అంతా బాహాటంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ పదవీ విరమణ తర్వాత మా మామ కోపం కాస్త తగ్గిందనే చెప్పాలి. పదవీ విరమణ చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు నేను ఉదయం సాయంత్రం మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వానప్రస్థంలోకి వచ్చారు. పిల్లల దగ్గర లేరు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు. ఆ రోజు కూడా ఎప్పటిలాగే నేను ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికే మా మామ మా అత్త మీద ఒక స్థాయిలో కాఫీ బాగలేదని విరుచుకుపడుతున్నాడు. నన్ను చూసి మా మామ కాఫీ గ్లాసు చూపెడుతూ, చూడరా, దీన్ని ఎవరైనా కాఫీ అంటారా? 40 ఏళ్ళయింది కాపురానికి వచ్చింది. ఇప్పటికీ కాఫీ ఎలా పెట్టాలో తెలియదు. కాఫీ ఉన్నా సరిగ్గా ఉంటే పంచదార ఉండదు. పంచదార ఉంటే గుండె ఎక్కువైపోతుంది. ఎప్పుడు 2 సమపాళ్లలో ఉండవు. దీన్ని నేను కాబట్టి భరిస్తున్నాను. ఇంకొకడైతే ఎప్పుడో జంధ్యాలు తెంపుకుని పారిపోయేవాడు అన్నాడు కాఫీ తాగుతూ. నాకు ఈ మాటలు రోజు అలవాటే. మామ కాఫీ బాగాలేదంటూనే ఒక్క చుక్క కూడా గ్లాసులో వదలకుండా తాగటం నాకు రోజు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కాఫీ పెడితే మా అత్తే పెట్టాలి. అమృతంలా ఉంటుంది. మా ఇంటికి పండగలకి పబ్బాలకి మా అత్త వచ్చినప్పుడు మేమంతా అత్త చేత కాఫీ పెట్టించుకుని తాగుతూ మురిసిపోతుంటాము. ఒక్క కాఫీయే కాదు, ఆమె చేత్తో ఏది వండినా అది అమృతమే. మామకి దంతసిరి ఉందని ఊరంతా చెప్పుకుంటూ ఉంటారు. అయినా మామ విసుక్కోవటం మాత్రం మానడు. కానీ విచిత్రంగా అత్త ఒక్క మాట కూడా అనదు. ఉలకదు పలకదు. నవ్వుతూ గ్లాసు అందుకుని వెళ్ళిపోతుంది. ఇదే విషయమే మా అత్తని అడిగితే, ఏ పని చేసినా వంకలు పెట్టి బాగోలేదని చేడామాడా తిడితే భార్యలు అణిగిమణిగి ఉంటారని వాళ్ళమ్మ చిన్నప్పుడు అతనికి చెప్పిందట. అందుకని అతని నోటి నుంచి ఒక్కరోజు కూడా బాగుందన్నమాట పెగలదు. కానీ వండిన కూర, పులుసు, పచ్చడి ఏవి నాకు మిగలకుండా ఊడ్చేసి తినేస్తాడు. ఏం చేస్తావు నాయనా, మీ మగాళ్ళంతా అంతే. భార్యలను పొగడలేరు, మళ్ళీ మేము లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేరు అని ముసిముసిగా నవ్వుతూ అంటుంది. మా మామ కోపడుతుంటాడు కానీ నిజానికి అతను చాలా పిరికివాడు. ఎదురు తిరిగితే తోక ముడిస్తాడు. ఆ కోపమంతా అత్త మీదే.
ఎప్పుడైనా ఎక్కువగా కోపడితే పిల్లలకు చెబుతుందేమోనని భయపడి అత్తను మంచి మాటలతో మచ్చిక చేసుకుంటూ ఉంటాడు. అయినా అత్త మౌనంలో నాకెన్నో కనిపిస్తుంటాయి. అత్త చాలా తెలివైనది. అప్పట్లో ఆమె ఇంటర్ చదివింది. ఇంగ్లీషు బాగా మాట్లాడగలదు. రాజకీయం దగ్గర నుంచి చదువుల వరకు, సంగీతం నుంచి సాహిత్యం వరకు అన్నిట్లో ఆమెకి మంచి ప్రావీణ్యం ఉంది. శిశుపాలుడి తప్పుల్ని కృష్ణుడు లెక్క పెట్టినట్లు అత్త కూడా మామ తప్పుల్ని లోపల లెక్క పెడుతుంటుందని నాకు అనుమానం. కానీ ఆ లెక్కకి బదులు తీర్చుకోవడం నేనెప్పుడూ చూడలేదు. ఆ రోజు ఎప్పటికీ రాదని నాకు గొప్ప నమ్మకం. మామ ఎందుకు ఇల్లు దాటి వెళ్ళడో నాకు బాగా తెలుసు. ఆ అత్త వల్ల అన్నీ సవ్యంగా జరిగిపోతుంటాయి. తెల్లవారేసరికి వేడి కాఫీలు, టీలు, తర్వాత టిఫిన్, స్నానానికి వేడి నీళ్ళు, 12 అయ్యేసరికి వేడివేడి రుచికరమైన భోజనం అన్నీ తెలియకుండానే అమరిపోతూ ఉంటాయి. మామ ఒట్టి డాబుసరి మనిషని, ఏ పని చేసుకోలేడని, అన్నిటికీ అత్త మీద ఆధారపడతాడని అప్పుడప్పుడు మా అత్త కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలిసేది. అప్పుడు నేను మా ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లేవాడిని. ఇంటికి రమ్మంటే వచ్చేవాడు కాదు. ఇంటికి రావటానికి అతనికి అహం అడ్డొచ్చేది. నేను మధ్యాహ్నం భోజనం పట్టుకెళ్లే సమయానికి ఇల్లంతా గందరగోళంగా కనిపించేది. ఇంటి నిండా ఎంగిలి కంచాలు, గిన్నెలు, మాసిన బట్టలు, చెత్త చెదారం కనిపిస్తుండేవి. ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలియక తికమక పడుతుంటే నాకు నవ్వొచ్చేది. అతను 10 రోజులకే అంతగా ఇబ్బందులు పడేవాడు. కానీ ఈ పనులన్నీ మా అత్త 30 ఏళ్ల నుంచి అతనికి తెలియకుండా ఎంతో నిశ్శబ్దంగా చేస్తుందన్న విషయం అతనికి తెలుసో లేదో తెలియదు. ఒకసారి అత్తకు బాగా అనారోగ్యం చేసింది. పక్కనే ఉన్న పట్నంలో హాస్పిటల్లో చేర్పించాము. అలా వెళ్ళిన అత్త 3 నెలల వరకు ఇంటికి రాలేదు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. అందుకే అక్కడ 3 నెలలు ఉండవలసి వచ్చింది. ఆ 3 నెలలు రామం, నేను మా అత్తని జాగ్రత్తగా చూసుకున్నాము. అప్పుడప్పుడు నేను మా ఊరు వచ్చి మామకి ఏం కావాలో చూసేవాడిని. మొదట్లో మామ మా ఇంట్లో భోజనం చేసినా తర్వాత తానే వండుకుంటానని చెప్పాడు. నేను మా ఊరు వెళ్ళినప్పుడు మాత్రం నా దగ్గర తన బాధ చెప్పుకునేవాడు. నేను వెళ్ళగానే ఎప్పుడొస్తుందిరా మీ అత్త అని ఆత్రంగా అడగటం నాకు బాధ కలిగించేది. ఒరే, ఈ బాధలు పడలేకపోతున్నారా? అన్నం ఎంత జాగ్రత్తగా వండుతున్నా మాడిపోతుంది. పాలు పొంగిపోని రోజంటూ లేదనుకో. ఒక్కరోజు కూడా కూర కమ్మగా లేదు. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ నాకు ఉప్పు వేయటం రాదు. ఆ రుచి పచి లేని అన్నాన్ని తింటూ ఉంటే ముద్ద ముద్దకి మీ అత్త గుర్తుకొస్తుందిరా. రోజు కన్నీళ్లతో అన్నాన్ని దిగమింగుతున్నాను. పోని కొడుకు దగ్గరికి వెళదామంటే వాడేమో ఇక్కడికి వచ్చేశాడు. కోడలికి నా అలవాట్లు తెలియవు. క్రితంసారి వెళ్ళినప్పుడు ఎన్నో బాధలు పడ్డాను. టైంకి కాఫీ ఇవ్వదు. రోజు నేనే పాల ప్యాకెట్లు తేవాలి. అవి తెచ్చిన తర్వాతే నాకు కాఫీ అది రుచిగా ఉండదు. నోట పెట్టలేము. కూరగాయలకి మార్కెట్కి నేను వెళ్ళాలి. అవి బాగోలేకపోతే మళ్ళీ నన్నే ఆడిపోసుకుంటుంది. రాత్రిపూట ఉదయం కూరలే వడ్డిస్తుంది. ఇప్పుడు మీ అత్త విలువ నాకు తెలిసొస్తుందిరా. తను లేకపోతే నేను బతకలేనన్న విషయం ఇప్పుడు పూర్తిగా తెలిసింది. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని ఒప్పుకునేందుకు నా అహం అడ్డొచ్చింది. దేవుడు మీ అత్తని అనారోగ్యం పాలు చేసి ఆ అహాన్ని పూర్తిగా అణిచివేశాడు. మనం చేసుకున్న కర్మ ఇక్కడే అనుభవించక తప్పదన్నది ఈ విషయంలో రుజువైందిరా అంటూ నా చేతులు పట్టుకుని ఏడ్చేవాడు. ఎలాగైతేనేం 3 నెలల తర్వాత అత్త కోలుకుని మళ్ళీ ఇంటికి వచ్చింది. అత్త ఇంట్లో కాలు పెడుతుంటే మామ కళ్ళల్లో మెరిసిన ఆనందాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని రోజూ మామ శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసేవాడని మా గుడి పూజారి చెప్పినప్పుడు నా నోట మాట రాలేదు. అంటే మామకు అత్త విలువ ఇప్పుడు బాగా తెలిసినట్లుంది. ఇన్నాళ్ళు భార్య అంటే తన ఆస్తి అనుకునేవాడు. ఇన్నాళ్ళు తనకు సేవ చేయటం అన్నది భార్య బాధ్యత అని, సేవలు చేయించుకోవటం తన జన్మ హక్కని భావించేవాడు. మావ ఎన్నాళ్ళు హాయిగా ఉద్యోగం చేశాడంటే దానికి అత్తే కారణం. ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు అన్నీ తనే మోసింది. ఇవాళ 2 పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులయ్యారంటే దానికి అత్తే కారణం తప్ప అందులో మామకు ఇసుమంత భాగం కూడా లేదని మా ఊరి వాళ్లతో సహా మా చుట్టాలందరూ చెప్పుకోవడం నాకు ఆ క్షణంలో గుర్తుకు వచ్చింది. అత్త ఇంట్లో లేని 2 నెలల పాటు ఇంటి బాధ్యతని మోయలేకపోయిన మామకు అదే పనిని అత్త ఏళ్ల తరబడి చేయటం ఎంత కష్టమో మామకి ఇప్పుడు తెలిసి వచ్చింది. అయినా అత్త మామ నుంచి కాస్తంత ప్రేమ, ఓదార్పు ఎప్పుడూ ఆశించలేదు.
ఊళ్ళో అందరికీ నీతులు, అప్పుడప్పుడు శివాలయంలో ప్రవచనాలు చెప్పే మామ తనతో 40 ఏళ్ల పాటు సహజీవనం చేసిన భార్య మనసుని అర్థం చేసుకోవటంలో మాత్రం పూర్తిగా విఫలుడయ్యాడని నాకు అనిపిస్తుంటుంది. అత్తతో ఈ విషయాలన్నీ ఆ మర్నాడు నేను చెప్పినప్పుడు అతనికి అన్నీ తెలుసురా, నేను లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేడు, అయినా దాన్ని ఒప్పుకోడు. ప్రతి మగవాళ్ళలోనూ ఈ అహం ఉండేదే. అతనిలాగే నేను కూడా ప్రవర్తిస్తే ఈ కుటుంబం ఎప్పుడో విచ్ఛిన్నమయ్యేది. ఇవాళ మా కుటుంబం పచ్చగా ఉందంటే నేను ఒక్క మెట్టు దిగబెట్టే. నేనే కాదు, మీ అమ్మతో సహా అందరూ ఆడవాళ్ళు చేసేదే. కాకపోతే ఈ తరం ఆడపిల్లలు మాత్రం చాలా అణిగిమణిగి ఉండటానికి ఇష్టపడటం లేదు. అందుకే విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. ఆడ మగ ఇద్దరూ సమానమంటారు, కానీ మగాళ్ళు మరి కొంచెం ఎక్కువ సమానం. భర్త లేకపోయినా భార్య బతకగలదు, కానీ అదే భార్య లేకపోతే మీ మగాళ్ళు బతకలేరురా. మీ మామ కూడా అంతే. అందరూ వైదవ్యానికి భయపడి పునిస్త్రీగా పోవాలనుకుంటారు, కానీ నాకు మాత్రం అలా చనిపోవాలని లేదు. అతను బతికున్నన్నాళ్ళు నేనుండాలి. మొన్న నాకు ఒంట్లో బాగోలేనప్పుడు అదే ఆ దేవుణ్ణి కోరుకున్నాను అంది చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. అత్త మాటలకు నాకు కూడా కళ్ళు చెమర్చాయి. అవి జీవన వేదంలా వినిపించాయి. ఏదైనా వీళ్ళది గొప్ప దాంపత్యం. ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఏ ముహూర్తాన అరుంధతి నక్షత్రాన్ని చూశారో కానీ వాళ్ళ జంటకు ఎడబాటు లేదు. వాళ్ళ మిథునం అంత గొప్పది. ఆ సమయంలో మా అత్తను చూస్తే నాకు నేనెప్పుడో చదివిన కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ ధర్మానుకూల క్షమయా దరిద్రి భార్య చ షడ్గుణ్యవతి దుర్లభ అన్న శ్లోకం గుర్తుకొచ్చింది. సమాప్తం. నేను వినిపించే కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.